దివ్యాంగుల ముఖంలో చిరునవ్వులు పూయిస్తూ ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ.60 లక్షలు విలువ చేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. దగదత్తి మండలంలో దగదత్తి, రాచర్లపాడు కెనాల్ బ్రిడ్జిని ధ్వంసం చేసిన ఘటనపై రైతు సంఘ నేతలు పలువురు ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ దగదత్తి, రాచర్లపాడు కెనాల్ పనులు గడిచిన 4 సంవత్సరాల నుండి చేయకుండా ఇప్పుడు సోమశిలలో నీరు పుష్కలంగా ఉండి రైతులు పండించుకోవాల్సిన రెండో క్రాపు సమయంలో బ్రిడ్జిని కూల్చడం అమానుషం అని పేర్కొన్నారు. సంగం పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. ఓ లారీ కొండపై నుండి వేగంగా వచ్చి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి శనివారం దూసుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న వరి కొత్త యంత్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పెట్రోలు బంకు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విషయానికి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. విడవలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ ఆధ్వర్యంలో ధాన్యసేకరణ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం అమ్ముకోవడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరగా రూ.19,720 అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరంలో ఎంతో ఘనచరిత్ర గల విఆర్ హైస్కూల్ను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. శనివారం సాయంత్రం మెప్మా ఎండి తేజ్ భరత్, జిల్లా కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి మంత్రి విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ శివారు పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఓ సైకో హల్చల్ చేశాడు. నేషనల్ హైవే మీద రాళ్లు పట్టుకొని పరుగులు తీస్తూ రోడ్ల మీద వెళ్తున్న కార్లు, బైకులు, ప్రజలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన వారిపై కత్తితో పొడిచేందుకు తెగించాడు. దీంతో కొందరు యువకులు సైకోను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖ్ థాపర్లను బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్ జైలులో ఉరితీసింది. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తుచేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ రోజు మనదేశం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటుంది. స్వేచ్ఛ, న్యాయం కోసం వారు నిర్భయంగా చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది అని పేర్కొన్నారు. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అమృత్సర్లోని పవిత్ర శ్రీ హర్మందిర్ సాహిబ్ను సందర్శించే భాగ్యం దొరకడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందన్నారు. మంత్రి నారా లోకేష్తో పాటు భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ను స్వర్ణ దేవాలయంలో కొలను, లంగర్ సందర్శించారు. చాగంటిని పరామర్శించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామ సీనియర్ టీడీపీ నాయకులు చాగంటి వెంకటేశ్వర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయానికి తెలుసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆయన నివాసానికి ఆదివారం వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల సూచనలు పాటిస్తూ త్వరితగతిన కోలుకోవాలని తెలిపారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా వడ్డించారు. ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లింలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4వ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులకు స్టంపౌట్ అయ్యారు. 10 ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన 3వ బంతికి ధోనీ చేతిలో స్టంపౌట్ అయ్యి పెవిలియన్ చేరారు.
ఐపీఎల్ 2025 భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. మీ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 53, రచిన్ రవీంద్ర 65 నోటౌట్ అర్ధశతకాలతో రాణించారు. ముంబై బౌలర్లో విఘ్నేష్ 3 వికెట్లు తీయగా, విల్ జాక్స్, దీపక్ చాహర్ తలో వికెట్ తీశారు. ఐపీఎల్ 2025 భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్లో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 287 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్ 66, ధ్రువ్ జురేల్ 70, కెట్నర్ 42 పరుగులు చేయగా మిగతా వారు పెద్దగా రాణించలేదు. సన్రైజర్స్ బౌలర్లలో సిమర్జీత్ 2, హర్షల్ 2 వికెట్లు తీయగా షమి, జాంపా తలో వికెట్ తీశారు.